కలిసి రావడానికి వాస్తుని ఫాలో అవుతుంటారు. కానీ ఇతను మాత్రం వాస్తు కోసం అందరినీ పస్తులు పెడుతున్నాడు. ఇంతకీ వాస్తు పిచ్చి ఎవరికి తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. ఏంటి బెడ్రూమ్ ఉండాల్సిన బెడ్ తీసుకొచ్చి ఇలా రోడ్డు మధ్యలో వేసావు? గురుగారు వాస్తు ప్రకారం బెడ్ ని రోడ్డు మీద ఏమన్నారు. అంటే మనం ఇప్పుడు కాపురం రోడ్డు మీద చేయాలా? చాలా మంది పార్క్ లోను సినిమా థియేటర్ లోను చేస్తున్నారు. మనమైన రోడ్డు మీద చేస్తున్నా తప్పేం కాదు. కొన్ని కావాలంటే వాస్తు ప్రకారం కొన్ని చేయాలి. నీ వాస్తు పిచ్చి ముదిరిపోయి ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెడుతున్నావు ఏమీ అర్థం కావట్లేదు. రోజుకి ఒక చోటుకి మార్చేస్తున్నావు. నాకు కలిసి రాలేదనుకో నేనైనా మార్చేస్తా. గురుగారు మీరు చెప్పినట్టు బెడ్ ని రోడ్ మీద వేసాను గురుగారు. మీరు చెప్పడం నేను చేయకపోవడం ఏంటి గురుగారు? మీరు కా అంటే కా, ఈ అంటే కి. ఏమండి ఉయ్యాలున్న పిల్లాడు కనిపించట్లేదండి. ఈ రోజు వాస్తు ప్రకారం పిల్లోడు ఉయ్యాలో ఉండకూడదంట, అందుకే ఫ్రిడ్జ్ లో పెట్టా. మైండ్ ఏమన్నా తప్పిందా నీకు? ఇంత చిన్న పిల్లని ఫ్రిడ్జ్ లో ఎలా పెడతావు నువ్వు? నాకు వాస్తు ప్రకారం నువ్వు కలిసి రాలేదను నిన్నైనా నక్కి ఫ్రిడ్జ్ లో పెడతా. అర్థమైందా? గురుగారు కీ అంటే కి, కా అంటే కా. రోజు రాత్రి లేట్ అయింది, రా పడుకుందాం. ఏమండి రోడ్డు మీద పడుకుంటే చూసే వాళ్ళకు బాగోదండి. మనం జనం కోసం పడుకోవట్లేదే, మన కోసం పడుకుంటున్నాం. చలివేస్తుందండి, లోపల పడుకుందాం. చల్లేసినా పులేసినా దాన్ని తల్లేసినా ఇప్పటికి వెళ్ళే పరిస్థితి తెలియదు. ఎందుకంటే గురుగారు నీ గురుగారు కా అంటే కా, కి అంటే కి. ఏంటి ఏలేటి ఇది? పాపం చల్లో మీ ఆవిడని ఇబ్బంది పెడుతున్నావు ఏలేటి? వాస్తు మనం బతకడం కోసం ఉండాలి కానీ వాస్తు కోసం మనం బతకూడదు ఏలేటి. ఊరు వాళ్ళందరూ చెప్పారు, నా పక్కింటోడు ఇంకా చెప్పలేదు ఏంటి అనుకున్నా. నిన్నెవడో బాగు చేయలేడు, నీ భార్యని ఎవడో కాపాడలేడు. గురుగారు చెప్పండి గురుగారు. గండమా నా పిల్లల పక్కన పడుకుంటా గండమా? నువ్వు లోపల వెళ్ళి పడుకోపో, నీ పక్కన పడుకు, నాకు గండం అంట. మొదటిసారి నీ గురువు నన్ను రక్షించాడయ్యా బాబు. ఇదేంటి గురుగారు అర్జెంట్ గా మగాడిని తీసుకొచ్చి పడుకోబెట్టుకోమన్నారు. సడన్ గా అర్ధరాత్రి మగాడంటే ఎక్కడి నుంచి దొరుకుతాడు? ఏం అర్థం చావట్లే నాకు. కొత్త ఎక్కుతుందా మనకెందుకు? మగాడంటే పక్కన వెంకటేశ్వరరావు ఉన్నాడుగా, వాడిని పిలుద్దాం. వెంకటేశ్వరరావు ఏంటి ఏలేటి అర్ధరాత్రి లేపో? గురుగారు ఒక మగాడిని తీసుకొచ్చి పక్కన పడుకోమన్నారు. ఇద్దరం కలిసి పడుకుందాం రా. ఏం మాట్లాడుతున్నావు ఏలేటి? మైండ్ ఏమైనా పోయిందా నీకు? నీకు వాస్తు పిచ్చుంటే నీ ఇంటి మీద చూపించుకో, నా ఇంటి మీద కానీ నా మీద కానీ చూపించడం మర్యాద ఉండదు. ఏమనుకుంటున్నావా? గురుగారు చెప్పాను, అడిగాను, రివర్స్ అవుతున్నాడు గురుగారు. అలా గురుగారు. వెంకటేశ్వరా ఎత్తుకొచ్చి వెంకటేశ్వరా ఏంటి మళ్ళీ? గురుగారు నన్ను ఇంకా తెగించేయమన్నారు. తెగించేస్తావు? చిన్నప్పుడే నేను గొడవల్లో గోల్డ్ మెడల్ సాధించినంట్రా. ఇప్పుడు నువ్వు నాతో పడుకుంటావా లేదా? ఏంట్రా పడుకునేది? అర్ధరాత్రి లేపు చల్లో పడుకోమంటే ఏదో పిల్లని పిలిచినట్టు పిలుస్తున్నావు. ఇప్పుడు నువ్వు నాతో పడుకోవా? పడుకోనా? నా ఇంటికి తాళం వేసి పడుకుంటున్నావేంట్రా? ఇప్పుడు గురుగారు నిన్ను నాతో పడుకోమన్నారు. పడుకుంటావా లేదా నీ ఇష్టం. పడుకోను. 10 నిమిషాలు చల్లి పెడితే నువ్వే వచ్చి పడుకుంటావు. మనిషిలా బిహేవ్ చేయరా? దుప్పటి తెచ్చుకుంటాను. గురుగారు వీడు ఏదో దుప్పటి తెచ్చుకుంటా అంటున్నాడు, ఏంటి పరిస్థితి? గురుగారు వద్దన్నారు. ఇద్దరం కలిసి ఒకరి దుప్పట్లో పడుకుందాం. అమ్మో చలి చంపేస్తుంది. తప్పెట్టట్లేదు, ఇద్దరు దుప్పట్లో పడుకోడు. గురుగారు అవునా గురుగారు? ఒక్క నిమిషం. వెంకటేశ్వరరావు మన ఇద్దరం తల తూర్పు దిక్కును చేసి పడుకోవాలంట అర్జున్. గురుగారు అలాగే గురుగారు అలాగే. వెంకటేశ్వరరావు గురుగారు నీ చైన్ నా నడుము మీద ఏమన్నారు? నేను అడుగుతున్నాను కదా, నేనేమని ఏచ్చు కదా. పాటించాలి వెంకటేశ్వరరావు. గురుగారు దోమ కొడుతుంది, ఏం చేయమంటారు? అబ్బా అలా గురుగారు.
గురుగారు దోమ కుడితే లాగి కొట్టమన్నారు. పనికి మాట్లాడు. ఓకే ఎలా తగిలేవరా నాకు? సరే సరే పడుకో. రాత్రి అంతా నిద్ర లేదు, అనవసరంగా ఉన్నాను. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్త. వెంకటేశ్వరరావు ఏంటి దున్నపోతుల రోడ్డు కడ్డంగా పడుకున్నాడు? వెంకటేశ్వరరావు, ఓ వెంకటేశ్వరరావు, ఇద్దరుగా రోడ్డు మీద పడుకున్నావేంటే? రాత్రి అంతా నిద్ర లేకుండా లేపి ఇప్పుడు లేపాల్సిన టైంలో లేపకుండా వెళ్ళిపోయా దరిద్రుడు. శాడిస్ట్ ఎదవా. తాళం ఏది? పక్కింట్లో అనవసరంగా చేరాను. గురుగారు నిన్న రాత్రి మీరు చెప్పినట్టు చేశాను గురుగారు. ఇప్పుడు ఏం చేయమంటారు గురుగారు? అలా గురుగారు. ఓకే గురుగారు. వెంకటేశ్వరరా ఏంటి పట్టపగల తగలడ్డావు? ఏం చేస్తున్నావు? టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాను. చేసావా? ఇంకా చేయలేదు. కరెక్ట్ టైంకి వచ్చాను ఇటు. ఎందుకురా? నిన్ను నన్ను గురుగారు 3 రోజులు ఉపవాసం చేయమన్నా. నీకు దండం పెడతానరా. అసలే బీపీ షుగర్ ఉన్నారా నాకు. ఆల్రెడీ కంటి చూపు దొబ్బిందిరా. నీ కంటి చూపు దొప్పించాను, నేను ముందు చూపు దుప్పించుకోలేను కదా వెంకటేశ్వరరా. గురుగారు కా అంటే కా, కీ అంటే కి. 3 రోజులు ఉపవాసం చేద్దాం. రాత్రి అంతా నిద్ర లేకుండా వాస్తు వాస్తు అని చెప్పి చల్లో చంపాడు. ఇప్పుడేమో ఉపవాసం చంపుతున్నాడమ్మా. నువ్వేలాగైనా కాపాడమ్మా. ఒక్క నిమిషం ఆగండి. ఏవండి, ఏంటే? ఒక్కసారి మీ గురువు గారిని ఇంటికి తీసుకొస్తే ఆయనకు పాదాభివందనం చేసుకొని మేమందరం కూడా మీ గురుగారు చెప్పినట్టే కా అంటే కా, కి అంటే కి అని చెప్పి ఆయన ఫ్యామిలీ ఫాలో అవుతామండి. ప్లీజ్ అండి, ఆయన దర్శన భాగ్యాన్ని కలిగించండి. తప్పకుండా మీరు దర్శనం చేసుకుంటే గురుగారు ఎందుకు పిలవను? ఇప్పుడే పిలుస్తా. హలో గురుగారు, మీ దర్శనం కోసం చాలా మంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. నేను కూడా మిమ్మల్ని ఇప్పటి వరకు చూడలేదు. ఒకసారి ఇంటికి వస్తే మీ దర్శనం చేసుకుంటాం గురుగారు. మా ఆవిడ గురు. ఎవరైనా నా పక్కింటోడు గురుగారు. అంట నచ్చలేదండి. పికెళ్ళి నోటి తెరుస్తుంది ఏంటి? నువ్వు నోటితో కాదు అరవాల్సింది. నేను తెరవాలి కళ్ళతో బాగా చూపించాలి. అర్థందా? ఈ పక్కన నువ్వేంటిలా ఉన్నావు? ఇలా పైకెత్తు కాలు పైకెత్తు, 2 కాలు పైకెత్తు. ఏమండి, వీడు మీ గురువా? అవును. పిచ్చోడా వాడు? పిచ్చోడా? మన వీధి చివరి ఉంటుంటావు. నేను హిమాలయాలో ఉంటాను అనుకున్నాను. ఎప్పుడు వీధి చివరికి కూడా వెళ్ళలేదారా? మా గురుగారు గుమ్మం దాటి ఎప్పుడు బయటికి రావద్దన్నాడే. నువ్వు చెయ్యాల పెట్టకూడదు కదా. ఇలా పెట్టుకో, పైన పెట్టుకో. పైన పెట్టుకోవాలా? పైన పెట్టుకోవాలా? నిన్ను పెడతా పైన. పిచ్చోడి మాటలు విని నాకు తెలియదు. నేను ఉంటాను. చంద్ర అండ్ టీమ్. నా బాబు గారు ఎలా అనిపించింది వాస్తు పిచ్చి స్కిట్? చాలా ఇలేరు చేసి చంద్ర, సూపర్. రోజా గారు, వేపకాయ అంత వెర్రుంటే పర్లేదు కానీ గుమ్మడికాయ అంత ఉంది. మధ్య రోడ్ లో బెడ్ వేసుకొని పక్కింటోని సావగొట్టం చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది.